నమస్తే అండి. నమస్కారం. అధిక వేడి తగ్గడానికి మీ మాటల్లో చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం అంతకుముందు ఒక ఎపిసోడ్లో అధిక వేడి గురించి మనం చెప్పుకున్నాం. దానివల్ల ఏ ఏ రోగాలు వస్తున్నాయో, ఎలా ఉంటున్నాయో, ఏందో అని చెప్పి దాని గురించి చెప్పాను. ఇప్పుడు దాని నివారణ ఉపాయాలు అంటే ఆ అధిక వేడి తగ్గాలి. ఆ అధిక వేడి తగ్గటానికి ఏమి తినాలో, ఎలా త్రాగాలో, ఏ విధంగా ఉండాలో నేను ఈ ఎపిసోడ్లో చెప్తాను. మీకు నాకు తెలిసినంతవరకు చెప్తాను. మనం అధిక వేడి గురించి చాలా రోగాలు వస్తాయని చెప్పుకున్నాం. ఈ రోగాలన్నీ పోవటానికి ఫస్ట్ వేడి తగ్గాలి. ఫస్ట్ వేడి తగ్గాలంటే మనకి అందుబాటులో ఉన్నాయి ఏంటంటే చాలా ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆహార పదార్థాల గురించి కొన్ని చెప్పుకుందాం జస్ట్. తర్వాత ఇప్పుడు పుచ్చకాయలు వస్తున్నాయి. పుచ్చకాయ తినండి, ఉన్న ఉష్ణం మొత్తం లాగేస్తుంది. తర్వాత శరీరం ఉష్ణం మొత్తం. తర్వాత కీర దోసకాయలు ఉన్నాయి. ఆ కీర దోసకాయలు తిన్నా కూడా ఉష్ణం తగ్గుద్ది. తర్వాత కర్బూజా పళ్ళు ఉన్నాయి, అది తిన్నా కూడా నీకు ఉష్ణం తగ్గుద్ది. తర్వాత బార్లీ జావ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేలాకల్లా సగ్గుబియ్యం పరవాణం చేసుకొని తాగచ్చు. ఇవన్నీ ఉష్ణాన్ని తగ్గిస్తాయి బాగా. ఏది ఈ ఆహార పదార్థాలు నేను చెప్పింది ఓన్లీ ఉష్ణం తగ్గడానికి. ఈ ఉష్ణం తగ్గడానికి ఆహార పదార్థాలు చెప్పాను. ఇది ఒక లెక్క. ఇంకా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఖర్జూర పళ్ళు ఉన్నాయి. ఆ ఖర్జూర పళ్ళు రాత్రిపూట కానీ ఒక 5-6 గంటలు బాగా నానిచ్చేసి ఆ వాటర్ తగినా కూడా తగ్గుద్ది. ఇలాగా దాంతోపాటు కిస్మిస్ కూడా నానబెట్టుకొని తిన్నా కూడా తగ్గుద్ది. ద్రాక్ష, ఇట్లా ఇవన్నీ కొన్ని ఉష్ణం తగ్గుతాయి. ఇవన్నీ ఆహార పదార్థాలు మొత్తం శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గటానికి ఆహారం. ఇది ఓన్లీ ఆహారం. అసలు అన్నిటికంటే నెంబర్ 1 ఉష్ణం తగ్గాలి అంటే రెండమ్మా. ఫస్ట్ మనం ప్రకృతి ప్రసాదించిన, భగవంతుడు ప్రసాదించిన మంచి నీరు, తర్వాత మజ్జిగ. ఈ 2 ముఖ్యం. ఎందుకంటే అందరూ ఎక్కువ మంది ఈ మజ్జిగ నీరు గురించే చెప్తారు. కారణం ఏంది? ఈ 2 ఏంటంటే ఈ భారతదేశంలో ఎక్కడికి పోయినా సరే కూడా ఈ 2 దొరుకుతాయి. నీకు రేటు తక్కువ, ఎక్కడికక్కడ ఈజీగా తాగచ్చు, ఆటోమేటిక్గా తగ్గుద్ది. మెయిన్ అందుకని ఈ 2 గురించి ఎక్కువ మంది చెప్తారు. చాలా మంది కూడా మన పెద్దోళ్ళు కూడా చెప్పడానికి కారణం ఇదనమాట. అసలు ఈ వేడి తగ్గాలి, రోగాలు రాకుండా ఉండాలి అంటే ఒక సింపుల్ చిట్కాలు చెప్తానమ్మా. ఆ పనిగా మీరు ఫాలో అవ్వండి. పొద్దున్నే లెగవడంతో సుమారు 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు వాటర్ త్రాగండి. మంచినీరు, ఏది చల్లటి కాదు, మామూలు నార్మల్ వాటరే తాగండి. నార్మల్ వాటర్ ఎప్పుడైతే దఫాల వారీగా తాగండి. దఫాల వారీగా త్రాగుతూ ఉంటే నీకు ఆటోమేటిక్గా నీకు వేడి చల్లారుద్ది. దేహం లోన కడుపులో మొత్తం చల్లారుద్ది. ఎప్పుడైతే చల్లబాటు మీకు వేడి ఉన్నది అధికంగా ఇంకా ఎక్కువగా ఉంది మీకు ఎట్లా అర్థం, అది కూడా చెప్తాను తెలుసుకోండి. పొద్దున్న మీరు ఒక 1/2 లీటరు త్రాగారు, సుమారు 1 గంట నుంచి 1.5 గంటల లోపు నీకు ఇది రావాలి, పాసు రావాలి. బాగా గుర్తుపెట్టుకునేది, పాసు రావాలి. ఇది గనక రాకపోతే నీ శరీరం ఇంకా వేడి విపరీతంగా ఉన్నట్లు లెక్క. అప్పుడు మీరేం చేయాలా? మజ్జిగైనా తాగవచ్చు, నీళ్ళ మజ్జిగైనా త్రాగవచ్చు, మంచి నీరైనా త్రాగండి. అర్థమైందా నీకు? ఆ విధంగా డోస్ పెంచండి కొద్దిగా. డోస్ ఎప్పుడైతే పెంచుతామో మన శరీరంలో ఉన్న వేడి మొత్తం పోద్ది ఆటోమేటిక్గా. తపాల వారికి తాగితే ఉన్న వేడి మొత్తం కూడా పోద్ది అనమాట. తర్వాత నెక్స్ట్ మనం టిఫిన్ చేస్తాం. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మధ్యాహ్నం భోజనాన్ని చేస్తాం. సుమారుగా ఈ 4-5 గంటలు ఉంటుంది. ఈ 4-5 గంటల్లో మామూలుగా ఏం చేస్తారంటే ఈ 4-5 గంటల్లో సుమారుగా 1 లీటర్ వరకు మజ్జిగ కానీ మంచినీరు కానీ. అవకాశం ఇంట్లో ఉన్న వాళ్ళేమో మజ్జిగ త్రాగండి, బయట ఉన్న వాళ్ళేమో మంచినీరు త్రాగండి. తర్వాత నెక్స్ట్ అలాగనే కూడా మధ్యాహ్నం కూడా మనం మధ్యాహ్నం ఒక 2-3 భోజనం చేస్తాం. మళ్ళీ నైట్ 8-9 చేస్తాం. ఈ 5-6 గంటల గ్యాప్లో కూడా సేమ్ అదే ప్రాసెస్లో 1 లీటర్ మంచినీరు కానీ మజ్జిగ కానీ త్రాగండి. తర్వాత నైట్ మనం కొద్దిగా తింటాం, తిని పడుకోపోయేటప్పుడు కూడా 1 గ్లాసు మజ్జిగ త్రాగండి. బాగా అర్థం చేసుకోండి. ఈ నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎట్టా తాగాలి అంటే మనం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కానీ మధ్యాహ్నం భోజనం చేసిన, నైట్ టిఫిన్ ఆర్ భోజనం చేసిన తర్వాత మినిమం 1-1.5 తర్వాత త్రాగండి. 1 గంట నుంచి 2 గంటల తర్వాత త్రాగండి. అర్థమైందా? ఆ విధంగా త్రాగుతూ ఉండండి. తర్వాత నెక్స్ట్ వచ్చేలకల్లా చాలామంది అనుకుంటుంటారు, ఇప్పుడు ఇవన్నీ కొంతమంది ఏసీలో ఉంటారు. ఏసీలో ఉన్న వాళ్ళు మనకు చల్లగా ఉంది కదా, బాగుంది కదా, లోనే ఉందిలే అనుకుంటారు.
ఏసీ వడికి చల్లదనం వడికే, దేహం వడికే. లోన నువ్వు తిన్న ఆహారం ఉందిగా, ఆ మొత్తం విపరీతమైన వేడి ఉంటుందిగా, ఆ వేడి కూడా చల్లారాలంటే ఏసీలో ఉన్న వాళ్ళు కూడా త్రాగాల్సిందే. తగినంత నీరు, తగినంత మజ్జిగ త్రాగండి. ఇంకో విషయం, పొద్దున్న చాలా మంది జనరల్గా ఇంట్లో వాళ్ళు ఉంటారు, టిఫిన్లు చేసుకుంటారు. ఆ టిఫిన్లు చేసుకున్న తర్వాత ఎక్కువగా వచ్చేది ఎండాకాలం కాబట్టి దాంతోపాటు మజ్జిగ త్రాగండి. లేకపోతే ఇప్పుడు మనం టిఫిన్ ఏదైనా చేసుకున్నాం అనుకో, ఒక ఉప్మా కానీ, తర్వాత అన్నం కానీ ఇట్లాంటివి తిన్నా అనుకో, దాంతోపాటు ఆ టిఫిన్ చేసిన తర్వాత ఒక కూర పచ్చడి వేసుకొని తిన్న తర్వాత దాంతోపాటు కొద్దిగా మజ్జిగ కూడా కలుపుకొని తినండి లేకపోతే త్రాగండి. అది మీ ఇష్టం, మీ అవకాశాలు పడేయండి. అలా గనక చేసుకుంటే ఉష్ణం పూర్తిగా పోతుంది. నేను కొంతమంది అడిగాను, చాలా మందిలో విపరీతమైన ఎప్పుడు బాడీ ఓవర్ హీట్గా ఉంటుందంటారు. చాలా మంది అంటారు నాతోటి, అలా చెప్తున్నారు కూడా. ఏమంటే మీరు చెప్పిన పద్ధతులు చేశామండి, చేసినా కూడా ఇంకా ఉంటుంది అని అంటున్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటి, పరగడుపున పొద్దున పరగడుపున అంటే ఏంది, దీనికి పోవడంతో శరీరం ఎంటీ అయిపోద్ది. శరీరంలో ఏ ఆహారం ఉండదు, ఏముండదు. అప్పుడు ఏం చేస్తారంటే మజ్జిగ త్రాగండి, 1 లీటర్ మజ్జిగ త్రాగండి. తర్వాత అలా కాకపోయినా కూడా పరగడుపున మజ్జిగన్నం తినండి. మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ తినండి. నేనైతే ప్రిఫర్ చేసేది మజ్జిగన్నం అయితే ప్రిఫర్ చేస్తా. ఎక్కువ మంది పెరుగన్నం కూడా, అది మీ ఇష్టం. పెరుగన్నం తినచ్చు, మజ్జిగన్నం తినచ్చు. ఎప్పుడైతే పెరుగన్నం మజ్జిగన్నం పరగడం పెట్ట కంటిన్యూగా ఎప్పుడైతే అధికంగా నీరు మజ్జిగ ఎప్పుడైతే త్రాగుతారో మీ శరీరం పూర్తిగా చల్లబడిపోద్ది, ఉష్ణం అనేది తగ్గుద్ది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల నేను అనేక ఆ రోగాలు మొత్తం ఫుల్ కంట్రోల్లో వస్తాయి. అందుకని నేను చెప్పిన విధంగా పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడండి. జై హింద్, భారత్ మాత.